హాయ్ లేడీస్ అండ్ జెంట్మెన్, ఈరోజు మనం నిఫ్టీ 50 అండ్ అలానే సెన్సెక్స్ అండ్ అలానే బ్యాంక్ నిఫ్టీ తాలూకా అనాలిసిస్ అనేది ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకోబోతున్నాము. ఓకేనా? రేపొద్దున మార్కెట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉంటే మార్కెట్లో మంచి ప్రాబబిలిటీ ఉన్న ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేయొచ్చు అనేది ఈ యొక్క పర్టికులర్ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. సో రేపొద్దున మార్కెట్ ఏ విధంగా ఉండాలో తెలియాలి అంటే కనుక ఈ వీక్లో మార్కెట్ ఏం జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్ మనం తెలుసుకోవడం. ఓకేనా? సో ఈరోజు నేను ఈ వీడియోలో మొన్న మార్కెట్ అంటే ఈ వీక్లో మార్కెట్ ఏం జరిగింది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. ఓకేనా? సో ఈ వీక్లో మార్కెట్ ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేసి రేపు పొద్దున్న మార్కెట్ ఒకవేళ కనుక ఇలా ఉంటే మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనా? సో ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక నిఫ్టీ చార్ట్ అనేది మీ ముందు కనిపిస్తుంది. అవునా? సో ఈ నిఫ్టీ చార్ట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో ఉంది. సో డైలీ టైం ఫ్రేమ్లో ఉంది కాబట్టి నేను డైలీ టైం ఫ్రేమ్లో ఫస్ట్ నేను అనాలిసిస్ చేస్తాను. సో ఒక్కసారి జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఒక్కసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే డైలీ టైం ఫ్రేమ్లో ఉంది కదా. సో నేను ఒక లెవెల్ అనేది డ్రా చేయడానికి ట్రై చేస్తున్నాను. ఒకసారి చూడండి, లెవెల్ డ్రా చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఈ యొక్క లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రీవియస్గా మార్కెట్ వచ్చేసరికి ఈ పర్టికులర్ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ కింద ఫేస్ చేసి మార్కెట్లో ఈ పర్టికులర్ ఏరియా దగ్గర నుంచి సెల్లింగ్ ప్రెజర్ రావడం వల్ల మార్కెట్ అనేది కింద పడింది. ఓకేనా? సో కింద పడిన తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది ఈ యొక్క జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ ఉంది కదా, నేను డ్రా చేశాను రెడ్ కలర్తో ఉన్న జోను. ఈ జోన్ అనేది మార్కెట్లో బయ్యర్స్ అనేవాళ్ళు డామినేట్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇలా డామినేట్ చేసే రీజన్ ఏదైనా మనకు సంబంధం లేదు, కానీ ఇక్కడ డామినేషన్ అనేది కనిపించిందా లేదా అంటే దీని మీనింగ్ ఏంటి? ఇక్కడున్న సెల్లర్స్ అనేవాళ్ళు బయ్యర్స్ ద్వారా డామినేట్ చేయబడ్డారు. సో వన్స్ ఎప్పుడైతే ఒక రెసిస్టెన్స్ ఏరియా కనుక ఇలా బ్రేక్అవుట్ అవుతుందో నెక్స్ట్ మూమెంట్ ఆ రెసిస్టెన్స్ ఏరియా అనేది సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక అలా సపోర్ట్ కింద యాక్ట్ చేస్తే ఏం జరుగుతుందో చెప్పండి. పర్టికులర్ ఈ ఏరియా వరకు మార్కెట్ వెళ్ళి అక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ మూమెంటం రావడానికి ట్రై చేసింది. సో సేమ్ అలానే మార్కెట్ జరిగిందా లేదా? జరిగింది. సో ఇప్పుడు నిజంగా ఒకవేళ స్ట్రాంగ్ బయ్యింగ్ ప్రెజర్ ఉంటే మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలి, కానీ వెళ్ళలేకపోయిందంటే దానికి రీజన్ వచ్చేసరికి ఏంటంటే మార్కెట్లో బయ్యర్స్ ఉన్నప్పటికీ కూడా స్ట్రాంగ్ బయ్యింగ్ ప్రెజర్ అయితే మార్కెట్లో కనిపించట్లేదు. సో అలా కనిపించినప్పుడు మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఈ పర్టికులర్ ఏరియా దగ్గర రావడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ ఫాల్ అవ్వడం జరిగింది. అండ్ ఫాల్ అయ్యి ఎక్కడి నుంచి అయితే మార్కెట్లో ప్రీవియస్గా బయ్యింగ్ వచ్చిందో అదే ఏరియా దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బయ్యింగ్ అనేది స్టార్ట్ అయింది. ఓకేనా? సో దీని మీనింగ్ ఏంటి అంటే ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ కింద యాక్ట్ చేసిందో అది ఇప్పుడు వచ్చేసరికి 2 times సపోర్ట్ కింద యాక్ట్ చేసిందంటే ఈ ఏరియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఓకేనా? అర్థమైందా లేదా ఈ ఏరియా ఎందుకు మనం డ్రా చేసామనేది? సో ఇప్పుడు నెక్స్ట్ మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఒకవేళ కనుక నిజంగా మార్కెట్లో ఈ పర్టికులర్ ఏరియా దగ్గర బయ్యర్స్ ఉండడం వల్ల అప్ సైడ్ మూమెంటం వస్తుంది అని అనుకుంటే గనక ఏమవుతుంది? ఇక్కడ నుంచి బయ్యింగ్ ప్రెజర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. సో బయ్యింగ్ ప్రెజర్ ఒకవేళ కంటిన్యూ అయితే మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? సో అది చూడాలి. కాబట్టి నేను ఏం చేస్తానంటే డైలీ టైం ఫ్రేమ్ నుంచి అవర్లీ టైం ఫ్రేమ్కి కన్వర్ట్ అవుతాను చూడండి. సో అవర్లీ టైం ఫ్రేమ్కి కనుక కన్వర్ట్ అయితే అవర్లీ టైం ఫ్రేమ్లో నాకు ఒక చిన్న అనాలిసిస్ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనా? సో ఆ అనాలిసిస్ ఏంటి అంటే ఒక ట్రెండ్ లైన్ అనేది తీసుకుంటున్నాను. ఒక్కసారి చూడండి, ఈ ట్రెండ్ లైన్ కనుక మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క ట్రెండ్ లైన్ దగ్గర మార్కెట్ అనేది వెయిట్ చేస్తుంది ప్రెజెంట్. ఓకేనా? సో చూడండి, ఫస్ట్ టైము ఈ యొక్క ట్రెండ్ లైన్ దగ్గర రెస్పెక్ట్ చేసిందా, సెకండ్ టైం ట్రెండ్ లైన్ దగ్గర రెస్పెక్ట్ చేసిందా, థర్డ్ టైం కూడా ఆల్మోస్ట్ రెస్పెక్ట్ చేసిందా, ఇప్పుడు ఫోర్త్ టైం మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి వెళ్ళింది. ఓకేనా? సో ఈ ట్రెండ్ లైన్ కనుక మార్కెట్ బ్రేక్ చేస్తే మార్కెట్ వచ్చేసరికి అప్ సైడ్ మూమెంటం తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే? సో ఇలా గనక జరిగితే అప్పుడు మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? సో ఇలా గనక జరిగితే మార్కెట్లో మనం ఏం చేస్తాం తెలుసా? ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే ఆ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవుతున్న తర్వాత మనం చెక్ చేయాల్సింది ఏంటి అంటే ఆ ట్రెండ్ లైన్ అనేది సస్టైన్ అవుతుందా లేదా, అంటే ఆ బ్రేక్అవుట్ అనేది సస్టైన్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ సస్టైన్ అయితే మనము కాల్ సైడ్ ప్లాన్ చేస్తాము. ఓకేనా? సో కాల్ సైడ్ ప్లాన్ చేసేటప్పుడు మన యొక్క టార్గెట్స్ ఏమవుతాయి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే? సో ఇది మీకు అర్థం అవడం కోసం ఈ yellow కలర్ లైన్ అనేది డ్రా చేశాను. సో టార్గెట్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం.
సో టార్గెట్స్ అనేవి జనరల్గా మనం ఎక్కడ పెట్టుకుంటాము, సైకలాజికల్ లెవెల్స్ దగ్గర పెట్టుకుంటాము. ఒకవేళ కనుక ఇది బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి, అంటే 24,900 ఆర్ ఎల్స్ 920 పైన మార్కెట్ వచ్చి 920 పైన మార్కెట్ కనుక సస్టైన్ అవ్వగలిగితే అప్పుడు కాల్ సైడ్ మనం ప్లాన్ చేస్తాము. ప్లాన్ చేసి మన టార్గెట్ వచ్చేసరికి 25,000 రౌండ్ ఫిగర్ లెవెల్ ఏదైతే ఉందో ఆ రౌండ్ ఫిగర్ లెవెల్ దగ్గర ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటాం. ఓకేనా, 25,000 లెవెల్ దగ్గర. ఓకేనా, నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి ఎక్కడ ఉంటుందంటే మన ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో ఆ ప్రీవియస్ స్వింగ్ హై దగ్గర పెట్టుకుంటాం. ఇది సెకండ్ టార్గెట్. ఓకేనా, కాల్ సైడ్ ప్లాన్ చేయాలనుకున్న వాళ్ళు ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవ్వాలి, బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అవ్వాలి, సస్టైన్ అయితే ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్. సో ఇది క్లియర్ అనుకుంటా. సో మరి కాల్ సైడ్ ప్లాన్ చేయాలంటే క్లియర్ అయింది కదా, మరి పుట్ సైడ్ ప్లాన్ చేయాలంటే కూడా క్లియర్ అవ్వాలి కదా. సో పుట్ సైడ్ ప్లాన్ చేయాలంటే మనం ఏం చేస్తామనేది ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఓకేనా, ఒకవేళ కనుక మార్కెట్ 24,800 లెవెల్ కనుక బ్రేక్ డౌన్ అయితే, ఓకేనా, 24,800 లెవెల్ కనుక బ్రేక్ డౌన్ అయితే, సో 24,000 లెవెల్ కనుక 24,800 లెవెల్ కనుక బ్రేక్ డౌన్ అయ్యింది అనుకోండి, మార్కెట్ 24,800 లెవెల్ ఇది ఉందా, ఇది కనుక బ్రేక్ డౌన్ అయితే మార్కెట్లో మనం ప్లాన్ చేస్తాం ఏంటి అంటే పుట్ సైడ్ ప్లాన్ చేస్తాము. ఓకేనా, పుట్ సైడ్ మార్కెట్ వెళ్ళే అవకాశం ఉండొచ్చు. ఓకేనా, సో పుట్ సైడ్ ప్లాన్ చేస్తాము. కాకపోతే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటి, మార్కెట్లో మనం పుట్ సైడ్ ప్లాన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రెండ్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఓవరాల్ ట్రెండ్ వచ్చేసరికి అప్ ట్రెండ్. ఎలా చెప్తున్నావురా అంటే ఒకసారి చూడండి, ఓవరాల్ ట్రెండ్ వచ్చేసరికి అప్ ట్రెండ్ అనేది ఎలా చెప్తున్నానంటే ఓవరాల్గా మనం మార్కెట్ చూస్తే ఒక డౌన్ ట్రెండ్ అనేది కంప్లీట్ అయ్యింది, తర్వాత మార్కెట్ అప్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయ్యి ఇక్కడ చాలా వరకు వెయిట్ చేసి బ్రేక్అవుట్ అనేది వచ్చింది. ఇప్పుడు నిజంగా మార్కెట్లో బయర్స్ ఉంటే అప్ సైడ్ మూమెంటం తీసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం వచ్చేసరికి అప్ సైడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఓకేనా, సో డౌన్ సైడ్ ప్లాన్ చేయాలంటే కనుక ఐదర్ స్కాల్పింగ్ అయినా చేయాలి, లేదంటే తక్కువ టార్గెట్ 1:1. ఓకేనా, 1:1 ఒక 10 పాయింట్సో లేదా 15 పాయింట్సో అలా బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ మీద మీ యొక్క టార్గెట్స్ అనేవి ప్లేస్ చేసుకొని కూర్చుంటే సరిపోద్ది. ఓకేనా, మరి ఎక్కువ టార్గెట్స్ మీరు పుట్ సైడ్ ప్లాన్ చేయడానికి లేదు. ఓకేనా, మీరు కాల్ సైడ్ మీకు అర్థమైంది, పుట్ సైడ్ అర్థమైంది. మరి నో ట్రేడింగ్ జోన్ ఏది అంటే కనుక నో ట్రేడింగ్ జోన్ వచ్చేసరికి మనకి ఈ పర్టికులర్ ఏరియా అంతా ఉందా 24,800 నుంచి 24,920 వరకు. ఓకేనా, ఈ యొక్క జోన్ అనేది నో ట్రేడింగ్ జోన్. ఈ యొక్క జోన్లో మీరు ఎటువంటి ట్రేడ్స్ ప్లేస్ చేయకూడదు. అర్థమవుతుంది కదా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనము సెన్సెక్స్ అండ్ అలానే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కూడా మనం చూద్దాం. ఓకేనా, సో ఒక్కసారి చూడండి, నేను ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనేది డిస్కస్ చేస్తాను. బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఒక్కసారి చూడండి. డైలీ టైం ఫ్రేమ్లో మన మార్కెట్ ఉంది. సో డైలీ టైం ఫ్రేమ్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే డైలీ టైం ఫ్రేమ్లో నేను ఒక చిన్న జోన్స్ అనేవి తీసుకుంటున్నాను. సో ఆ జోన్స్ తీసుకొని ఆ జోన్స్ బేసిస్గా మనం అనేది అనాలిసిస్ అనేది చేద్దాం. ఓకేనా, సో 2 జోన్స్ మాత్రమే, మరీ ఎక్కువ కూడా కాదు. ఈ జోన్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ జోన్స్లో మార్కెట్ ఉన్నంత వరకు ఎటువంటి ట్రేడింగ్ చేయకపోయినా పర్వాలేదు. ఒకవేళ చేస్తే కనుక ఒక్కసారి చూడండి, ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తుందని డౌన్ సైడ్ కానీ, ఇక్కడ నుంచి రిజెక్షన్ అంటే సపోర్ట్ దగ్గర రెస్పెక్ట్ చేసి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందని కానీ అప్ సైడ్ తీసుకుంటే కనుక తక్కువ క్వాంటిటీ, ఈ జోన్లో ఉన్నంత వరకు కొంచెం తక్కువ క్వాంటిటీ అనేది మీరు ట్రేడ్ చేయండి. వన్స్ మార్కెట్ కనుక ఈ జోన్ పైన, ఓకేనా, వన్స్ మార్కెట్ కనుక ఈ జోన్ పైకి కనుక వస్తే అప్పుడు మీరు కాల్ సైడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, లేదు వన్స్ జోన్ కనుక బ్రేక్ డౌన్ అయ్యిందనుకోండి అప్పుడు పుట్ సైడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ఒక్కసారి ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఒకవేళ మార్కెట్ ఇక్కడ బ్రేక్అవుట్ అయితే అప్పుడు మీరు నిఫ్టీ అండ్ అలానే సెన్సెక్స్లో ఒకసారి చెక్ చేసుకోండి, అక్కడ కూడా బ్రేక్అవుట్ అవుతుందా లేదనేది చెక్ చేసుకొని ఆ తర్వాత ఆ బ్రేక్అవుట్ సస్టైన్ అవుతున్నట్టు అనిపిస్తేనే మీరు ట్రేడ్ అనేది ప్లేస్ చేయాలి. అది పైకైనా సరే లేదంటే కిందకైనా సరే. ఓకేనా, ఈ లోపు అయితే కనుక మీరు తక్కువ క్వాంటిటీ ట్రేడ్ చేస్తే బెటర్. ఓకేనా, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కూడా నేను క్లియర్గా చెప్పాను. ఓకే, ఇప్పుడు సెన్సెక్స్ యొక్క అనాలిసిస్ అనేది డిస్కస్ చేసుకుందాం. సో సెన్సెక్స్ కనుక మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సెన్సెక్స్ ఒక్కసారి చూడండి, సెన్సెక్స్ కూడా నేను ఆల్రెడీ డ్రా చేసి పెట్టాను. ఓకేనా, ఒకసారి చూడండి, నిఫ్టీ అండ్ అలానే సెన్సెక్స్ ఆల్మోస్ట్ సిమిలర్.
ఓకే, ఆల్మోస్ట్ సిమిలర్. సో ఎక్కడైతే మార్కెట్లో రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయ్యి ఒక బయింగ్ ప్రెజర్తో మార్కెట్ పైకి వెళ్ళిందో మళ్ళీ అక్కడ సస్టైన్ అవ్వలేకపోయి మళ్ళీ కిందకు వచ్చిందో, సేమ్ ఇక్కడ కూడా అంతే. ఒక రెసిస్టెన్స్, ఆ రెసిస్టెన్స్ తర్వాత మళ్ళీ ఫాల్ అయింది, ఫాల్ అయిన తర్వాత మళ్ళీ స్ట్రాంగ్గా బయింగ్ సైడ్ మార్కెట్ తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ మార్కెట్లో అక్కడ బయింగ్ సరిపోక మళ్ళీ రీటెస్ట్ చేయడానికి వచ్చింది, రీటెస్ట్ చేసి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ మార్కెట్ అంటే స్ట్రాంగ్ బయింగ్ ప్రెజర్ లేకపోవడం వల్ల మనకి, లేదంటే న్యూసెస్ వల్ల ఏం జరిగిందో మనకి సంబంధం లేదు, కానీ టెక్నికల్గా చూస్తే కనుక ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేస్తూ మార్కెట్ అనేది ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ ఉన్న స్టాప్ లాస్లు అనేవి తినేసి మళ్ళీ బయింగ్ ప్రెజర్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ కూడా ఒక ట్రెండ్ లైన్ ఉంది. సో ఈ ట్రెండ్ లైన్ పైన మనం కాల్ సైడ్ ఉంటాము. ఓకేనా, ఈ ట్రెండ్ లైన్ పైన మనం కాల్ సైడ్ ఉంటాము. ఇక్కడ కూడా సిమిలర్గానే. సో నా వ్యూ అంతా మార్కెట్ ఒక బుల్లిష్ ట్రెండ్గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కనుక అలా అయితే మార్కెట్లో ఒక బుల్లిష్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ మీద. లేదంటే ఈ ట్రెండ్ లైన్ దగ్గర కనుక మనకి స్ట్రాంగ్గా ఒక సెల్లింగ్ క్యాండిల్ కనుక పడితే, ఓకేనా, అప్పుడు ఏమవుతుందంటే ఈ ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేస్తుందని అర్థం. ఓకేనా, అప్పుడు మళ్ళీ మార్కెట్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే, మనకు తెలుసు కదా, ఈ ట్రేడ్ వార్స్ ఇలా జరుగుతూనే ఉన్నాయి చాలా రోజుల దగ్గర నుంచి. సో ఇటువంటి న్యూసెస్ హెవీలీ ఇంపాక్ట్ ఏవైతే అవుతాయో అప్పుడు మన టెక్నికల్ అనాలిసిస్ అనేది వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఓకేనా, అంటిల్ అండ్ అన్లెస్ అప్పటి వరకు మాత్రం మన టెక్నికల్ అనాలిసిస్ అనేది మార్కెట్లో చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది. ఓకేనా, సో చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఇప్పుడు కాల్ ఎప్పుడు తీసుకోవాలి, పుట్ ఎప్పుడు తీసుకోవాలి, నో ట్రేడింగ్ ఎప్పుడు అనేది మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది. ఓకే, సో మండే టు ఫ్రైడే అనేది మనము లైవ్ ట్రేడింగ్ సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తాము. సో లైవ్ ట్రేడింగ్ సెషన్స్లో మాతో పాటు కూర్చొని లైవ్ అనాలిసిస్ కనుక చేస్తూ లైవ్ మార్కెట్లో మంచిగా మనీ కనుక సంపాదించాలనుకుంటే కనుక మీరు ఏం చేస్తారంటే, ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి, ఓకేనా, సో ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయడానికి ట్రై చేయండి. మీకు కనుక అనాలిసిస్ నచ్చితే వీడియోకి లైక్ చేయండి, లేదంటే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా, నేను ప్రతిదానికి కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, సో మాతో పాటు కూర్చొని లైవ్ ట్రేడింగ్ సెషన్స్ కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే ప్లే స్టోర్లో మన మొబైల్ అప్లికేషన్ ఉంటుంది, ఈగల్ ట్రేడర్స్ క్లబ్ అని చెప్పేసి, అది డౌన్లోడ్ చేసుకోండి. అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో లైవ్ ట్రేడింగ్ సెషన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, ఆ యొక్క కోర్స్ ఉంటుంది. మీరు లాగిన్ అయిన తర్వాత ఆ కోర్సులోకి లాగిన్ అయ్యి, ఓకే, సో అక్కడ ఏం చేస్తారంటే సింపుల్గా అక్కడికి వెళ్ళి దానికి ఆ యొక్క కోర్స్ ఎనేబుల్ చేసుకున్నారనుకోండి, మనం ప్రతిరోజు ఆ యొక్క ప్లాట్ఫామ్లో మనం లాగిన్ అవుతాము. ఆ యొక్క ప్లాట్ఫామ్లో లాగిన్ అయ్యి మన యొక్క లైవ్ ట్రేడింగ్ సెషన్స్ అనేవి మార్కెట్లో మనం చూస్తూ ఉంటాము. సో ఇలా లైవ్ ట్రేడింగ్ సెషన్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం లైవ్ మార్కెట్ అనాలిసిస్ ఎలా చేయాలి, మనకి చాలామందికి సపోర్ట్స్ డ్రా చేయడం వచ్చు, రెసిస్టెన్స్ డ్రా చేయడం వచ్చు, తర్వాత ఏమంటారు దాన్ని, ట్రెండ్ ఛానల్స్ డ్రా చేయడం వచ్చు, ట్రెండ్ ప్యాటర్న్స్ డ్రా చేయడం వచ్చు, ఛానల్ తర్వాత ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్, ఇలా ప్యాటర్న్స్ చాలా అన్నీ తెలుసు మార్కెట్లో, అన్నీ టెక్నికల్గా అన్నీ తెలుసు, కానీ ట్రేడ్స్ మాత్రం తీసుకోలేకపోతారు. అవునా, సో ఇలాంటివన్నీ చాలా ఉంటాయి కదా. సో ఇవన్నీ మనము అక్కడ డిస్కస్ చేసుకుంటాం, మన యొక్క సైకాలజీ బిల్డ్ చేసుకుంటాం, ఏ విధంగా మార్కెట్లో ముందుకు వెళ్తే మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ప్రతిదీ ఇన్ డీటెయిల్గా ఒక కమ్యూనిటీ లెక్క డిస్కస్ చేసుకుంటూ మనం అందరం ముందుకు వెళ్తాం. కాబట్టి మీరు ఒక్కసారి ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. ఒక 1 మంత్ ట్రై చేయండి. మీకు 1 మంత్ ట్రై చేసిన తర్వాత మీరు కనుక నిజంగా మార్కెట్లో అక్కడి నుంచి సక్సెస్ అవుతున్నాము, లేదంటే ఏదైనా నేర్చుకున్నాము అనుకుంటేనే నెక్స్ట్ మంత్ నుంచి కంటిన్యూ చేయండి. 1 మంత్కి 4000 రూపీస్ అనేది మనము ఛార్జ్ చేస్తున్నాం అరౌండ్. ఓకేనా, సో ఈ 1 మంత్లో ఏదైతే ఛార్జ్ చేస్తున్నామో అది వితిన్ 1 వీక్లోనే వితిన్ ప్రాఫిట్స్ అనేవి మీరు తీయగలరు మార్కెట్లో మన అనాలిసిస్. సో దానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇంకొక పాయింట్ ఏంటి అంటే, మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఒక వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ కానీ లేదంటే కాల్ కానీ చేయొచ్చు. ఓకేనా, అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, మీకు అనాలిసిస్ ఎక్కడైనా అర్థం కాకపోతే దయచేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అప్పుడే నాకు తెలుస్తుంది. ఓకేనా, సో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ అలానే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఓకేనా, మనం అప్పుడప్పుడు యూట్యూబ్లోకి వస్తూ ఉంటాము, యూట్యూబ్లో లైవ్ చేస్తూ ఉంటాము, నా పాత లైవ్స్ కూడా ఉంటాయి, ఒకసారి లైవ్స్ కూడా చెక్ చేయండి. ఓకేనా, సో ఇన్ డీటెయిల్గా మీకు అర్థమవుతుంది మనం లైవ్లో ఏ విధంగా మనకు మార్కెట్లో పొజిషన్స్ అనేవి తీసుకుంటాం అనేది. ఓకేనా, సో లెట్స్ ఎండ్ దిస్ టుడే. ఓకే, సో మళ్ళీ రేపు పొద్దున్న మనం మళ్ళీ కలుద్దాము, మళ్ళీ మంచి వీడియోతో. ఓకే, అంటిల్ దెన్ గుడ్ బై. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వీడియో. ఓకే, మీ పేషెన్స్ కోసం చాలా థ్యాంక్ యూ సో మచ్.